మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ముఖ్యంగా ఈ జనవరి ఇయర్లో 2026 సంవత్సరంలో ఈ జనవరి మాసంలో ముఖ్యంగా సింహరాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? ప్రధానంగా సింహరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. మాతర్మే మధుకైటపగ్ని మహిషా ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచన వదే హే చండముండాగ్ని నిశ్శేషీకృత రక్తబీజ తనుజే నిత్యేను శుంభావహే శుంభధ్వంసిని సంహరాశ దురితో దుర్గే నమస్తే అంబికే. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతే నమో నమః. అస్మత్ పితృ శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ సింహరాశి వారి గురించి మాట్లాడుకోబోయే ముందు ఏ నక్షత్ర జాతకులు అంటే ఏ నక్షత్రం వారు ఈ సింహరాశి వారికి వస్తారు అనే విషయం కాస్త తెలుసుకుందాం అమ్మ. ప్రధానంగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా ఉభా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ యొక్క సింహరాశి వారికి చెందిన వారు అవుతారమ్మా. ప్రధానంగా తీసుకుంటే ఈ సింహరాశి వారికి ఈ యొక్క జాన్యువరి మాసం విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉందమ్మా. ఎందుకంటే నవగ్రహ సంచారం కాస్త ఆశాజనకంగానే ఉంది కాబట్టి ఈ సింహరాశి వారు ఎవరెవరు ఉన్నారో వారందరికీ కూడా విశేషమైనటువంటి ఉత్తమ ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉందమ్మా. గురుగారు, ముఖ్యంగా సింహరాశిలో విద్యార్థులు ఉంటారు కదా, సో విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు విద్య పట్ల? ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో విద్యార్థులు ఎవరున్నారో వారందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నదమ్మా. అంటే స్వల్ప మాత్రం చేతనే చదివిన మాత్రం చేతనే అంటే కాస్త శ్రద్ధగా చదివితే చాలు వాళ్ళు ఉత్తమమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉత్తమమైనటువంటి వారి యొక్క కామ్యాలు ఏమున్నాయో అవన్నీ కూడా సిద్ధించడానికి అవకాశం అయితే ప్రధానంగా ఈ సింహరాశి వారి విద్యార్థులకు అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఒక్క మాట చెప్తాను. అంటే సింహరాశి వారి విద్యార్థులు ప్రధానంగా చదవచ్చు కానీ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదమ్మా. కాబట్టి కాన్ఫిడెంట్తో చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అయితే అవకాశం ఉంది. గురుగారు, ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఏదైనా ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందండి? ప్రధానంగా తీసుకుంటే జన్మంలో కేతు సంచారం ఉండడం వల్ల కాస్త మందబుడిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే అన్ని విషయాల్లో కూడా అంటే అదేవిధంగా సప్తమ రాహు సంచారం ద్వారా కాస్త ఎంత కృషి చేసినా సరే ఉద్యోగస్తులతో కాస్త అనుకూలంగా లేకపోవడం, వారి మధ్యలో కాస్త విభేదాలు రావడం, అదేవిధంగా అధికారులతో మాట పట్టింపు కలిగి వారితో కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయమ్మా. అయితే ప్రధానంగా ఈ సింహరాశి వారులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వారికి కాస్త ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యోగస్తుల్లో స్థానచలనం ఈ యొక్క మాసంలో స్థానచలనం కలగడానికి అవకాశం అయితే ఉందని ప్రధానంగా గ్రహస్ఫోటమి కూడా మనం తెలియజేస్తున్నాం. సో ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారా? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క మాసంలో రానున్న కాలంలో జనవరి మాసంలో ప్రథమంలో అంటే కార్యం సఫలమయ్యి రానున్న మాసంలో వివాహ సిద్ధి కలగడానికి అవకాశం అయితే ఖచ్చితంగా గ్రహస్థితి సంచారం కనిపిస్తున్నారమ్మా. ఎందుకంటే రాహు వెళ్ళిపోతూ శుభాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఇక శని సంచారం, అష్టమ శని ప్రభావం, అష్టమ శని వచ్చి నేటికి సుమారుగా సంవత్సర కాలం అయిపోతున్నది. కాబట్టి ఆయన వెళ్ళిపోతూ అంతా మంచే చేస్తాడు. కాబట్టి ఈ ప్రథమంలో ఒక మాట అనుకుని ఉత్తరోత్తర కాలంలో వివాహం సిద్ధించి వివాహం అయ్యే యోగ్యత కూడా కనపడుతున్నది. గురుగారు, ముఖ్యంగా వివాహం జరిగి సంతానం లేకుండా చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో ముఖ్యంగా ఈ సింహరాశి వారికి సంతాన యోగం ఉందంటారా? సంతాన నిమిత్తార్థం ప్లానింగ్ చేసుకుంటే ఈ యొక్క మాసం చాలా ఆశాజనకంగా ఉంది అని సంతాన నిమిత్తార్థం ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క మాసం చాలా విశేషమైనటువంటి ఉత్తమ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి ఈ మాసం అంతా ఎలా ఉంటుందంటారు? అదేవిధంగా ఈ సింహరాశిలో ఎవరెవరు కళాకారులు ఎవరెవరు ఉన్నారు వారందరికీ గుర్తింపులు వచ్చి ఆర్థిక పరంగా వారికి అనుకూలంగా అవడానికి కూడా అవకాశం అయితే సూచిస్తున్నదమ్మా.
ప్రధానంగా కళాకారులను వాళ్ళని గుర్తించి వాళ్ళ యొక్క కళని అభివృద్ధిలోకి తీసుకువచ్చి వాళ్ళ ఆర్థికంగా స్థిరగతులు అవ్వడానికి అవకాశం గ్రహిస్తుంది సూచిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? కాస్త రాజకీయ సంబంధమైనటువంటి వ్యవహారాలు మాత్రం ఉన్న వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయేమో. ఎందుకంటే జన్మకేతు, సప్తమ రాహు, అదేవిధంగా అష్టమ శని ప్రభావం వల్ల కాస్త ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉన్నది. కాస్త వాళ్ళు చేసినటువంటి కార్యాచరణలు ఏమున్నాయో ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని, అదేవిధంగా మాట దొరలకుండా కాస్త ఆచితూచి మాట్లాడడం వల్ల ఈ రాజకీయంలో ఉన్న వారందరూ కూడా వారి యొక్క అభివృద్ధి పొందడానికి అవకాశం గ్రహిస్తుంది సూచిస్తుంది. గురుగారు, ముఖ్యంగా మరి ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ సింహరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా ఆర్థిక పరంగా తీసుకుంటే సింహరాశి వారికి ధనం వస్తుంది, కానీ దాన్ని జాగ్రత్త చేసుకునే విధానం రాదమ్మా. దాన్ని కాస్త ముందుగా ధనం అయితే రావడం, ఎందుకంటే గ్రహ సంచారం అనుకూలంగానే ఉంది. అయితే దాన్ని ఏమంటారు, మకర రాశిలో షష్ఠ స్థానంలో సింహరాశి లగాయితూ షష్ఠ స్థానంలో పంచగ్రహ కూటమి నడవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలడానికి అవకాశం ఉంది. తద్వారా ఆర్థికంగానే బాగానే ఉంటుంది, కానీ ఖర్చుల నిమిత్తార్థం కాస్త 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకుని అడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ సింహరాశిలో ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా హార్ట్ కంప్లైంట్స్ ఎవరెవరు ఉన్నారో, అదేవిధంగా బీపీ, షుగర్తో ఎవరెవరు బాధపడుతున్నారో వారు మాత్రం కాస్త ఈ మాసంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా వైద్యుల సలహాలు, సంప్రదింపులు తీసుకోవాలి. అదేవిధంగా ఈ వాతావరణ సంబంధమైనటువంటి వాతావరణం ద్వారా కాస్త అనారోగ్య సమస్యలు కలగడానికి అవకాశం ఉన్నది. కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకోవడం ద్వారా ఈ యొక్క అనారోగ్య సమస్య నుంచి అధిగమించడానికి అవకాశం అయితే ఉంది. గురుగారు, మరి ముఖ్యంగా ఈ మాసం అంతా సింహరాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారండి? ప్రధానంగా తీసుకుంటే ఈ సింహరాశి వారు ఈ యొక్క గ్రహస్థితి నుంచి, అంటే ఈ యొక్క చెడు గ్రహస్థితి నుంచి అధిగమించడానికి ప్రధానంగా ప్రతి శనివారం కూడా కాలభైరవ ఆలయానికి వెళ్ళి అక్కడ నలుపు ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా కాలభైరవుడికి గారెల దండ వేసి కాలభైరవ అష్టకాన్ని 9 సార్లు పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా వారికి ఇష్టమైనటువంటి దేవాలయాలకు వెళ్ళి ఈ యొక్క మాసం విశేషంగా ఒక 10 మంది మనుషులకైనా, అంటే ఉదాహరణకు చెప్తున్నా, 10 మంది మనుషులకైనా సరే అన్నదానం చేయడం. అన్నదానానికి మించినటువంటి ఉత్తమైనటువంటి దానం లేదు. ఈ గ్రహస్థితి యొక్క నెగిటివ్ దోషాల నుండి అధిగమించడానికి అన్నదానం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ప్రధానంగా శివ క్షేత్రాలు, అదేవిధంగా శక్తి సంబంధమైనటువంటి క్షేత్రాలలో అన్నదానం చేయడం ద్వారా ప్రధానంగా ఈ యొక్క నవగ్రహ దోషాల నుండి ఉపశమనం కలిగి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం. గురుగారు, మొత్తం మీద ఈ జనవరి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.